అయితే ఒక వార్తలైతే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాదు 2, 3 రోజుల క్రితమే ఫామ్ హౌస్‌లో ముఖ్య నేతలను పిలుచుకొని మాట్లాడాడంట. ఈ ఉమ్మడి మామనార్‌కి సంబంధించిన నేతలు. మాజీ మంత్రులు అనుకోండి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరెవరో పిలుచుకొని మాట్లాడాడంట. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు ఏం లేరింక. ఒక విజయుడు ఉన్నాడు అల్లంపూర్ అంతే తప్ప మాజీ మంత్రులు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని మాట్లాడాడంట. అయితే కేసీఆర్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఒక హింట్ ఇస్తున్నారు. అయితే కేసీఆర్ కూడా వస్తలేడు హాజరేసుకొని పోతున్నాడు అసెంబ్లీలో అని అంటారు కదా. ఇక ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఈ నీళ్ళకు సంబంధించి మళ్ళా అంటే కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే తెలంగాణ ఉద్యమాన్ని ఆ ఉనికిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాలమూరి రంగారెడ్డి పథకం అనుకోండి, కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడంట కేసీఆర్ అసెంబ్లీలో. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా? ఎందుకంటే గతంలో వీళ్ళు ఇవ్వలే. గతంలో బీఆర్ఎస్ కూడా వీళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేదు. ఇక మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేస్తారు. ఇదంతా తెలిసిన విషయమే. కామన్గా అధికారానికి సంబంధించిన స్పీకరే ఉంటాడు కాబట్టి ఆయన అధికారానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు. అయితే ఏం ప్లాన్ వేసుకోండి అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తలేడు అంటున్నారు కదా. వస్తాడట, కానీ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, నాకు అవకాశం కల్పించండి అని కోరుతాడట. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఇయ్యదు. ఒకవేళ ఇచ్చిండు అనుకో కేసీఆర్, ఇంకా ఆయన గురించి తెలుసు, ప్రాజెక్టులపై నీళ్ళపై అద్భుతమైన అవగాహన ఉంది. ఇంకా వీళ్ళు డిఫెన్స్లో పడిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇచ్చే అవకాశం ఉండదని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. దానివల్ల ఏం చేస్తాడు కేసీఆర్? ఇంక నేను వచ్చేం చేస్తా, నేను ప్రజెంటేషన్ ఇస్తా అంటే కూడా ఇస్తలేరు, నన్ను మాట్లాడిస్తలేరు, వచ్చి నేనేం లాభం ఉందని అందుకే నేను వస్తలేనని తప్పించుకొని పోతాడు. ఇది అసలు కథ. వస్తున్నాడంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తం అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాగుతూ వచ్చి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదు కాబట్టి ఆ యొక్క సాగును చూపి పోవాలని అనుకుంటున్నాడు అనే ఒక ఆలోచన చేస్తున్నాడు అనేది రాజకీయ మేధావులు, విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.